హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి కారపూస చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిస్తే కనుక మన పిల్లలు సాయంకాలం స్నాక్స్ లాగైనా కానీ చాలా మంచిగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను 2 కప్పులు బియ్యపిండి, దాంట్లోనే కొన్ని మినపప్పు, శనగపప్పు కలిపి పట్టించిన పిండి ఒక 2 కప్పులు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే కారం అనేది వేసుకోవాలి. ఉప్పు కారం ఈ విధంగా మంచిగా బియ్యపిండిలో మంచిగా కలిపేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలన్నమాట పిండి అనేది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మురకల పిండి అనేది మనం మురకల పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కారపూసకు కూడా కలుపుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. నా ఛానల్లో కింద వీడియోస్లో మురకలకు ఏ విధంగా పిండి పప్పులు వేసి ఎంచినటి అన్నీ కలిపి పట్టించాను. మీరు కూడా మురకలు అప్పలాలు చేసిన వీడియో కూడా ఫుల్ వీడియో పెట్టాను. మీరు కూడా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా మొత్తం అంతా మన కారపూసకు అనేది కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మురకల గొట్టంలో అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఓ ప్యాన్లో ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మురకల గట్టానికి కూడా మన కలిపి పెట్టిన మురకల పిండి కూడా పెట్టాను. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అనేది పిండి వేసుకోవచ్చు. చూడండి, నేను ఇట్లా రౌండ్గా కారపూస అనేది పిండేసాను. ఆ తర్వాత వచ్చేసి ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేస్తున్నాను. ఈ కారపూస అనేది తొందరగా మనకు కాలుతుంది. చూసి సిమ్లేకల్లే పెట్టుకొని కాల్చుకోండి. నిదానంగా బాగా మంచిగా కరకరలాడుతూ వచ్చేస్తుంది. ఈ విధంగా చేసిస్తే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్